హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు చేస్తున్నాను. అది ఎలా అంటే ఫస్ట్ నిమ్మపండు అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకొని దాంట్లో నీళ్లు పోసి పక్కన దాన్ని నాననివ్వాలి. చింతపండు నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే 1 కిలో చేప ముక్కలు తీసుకున్నాను. దాన్ని కల్లుప్పు వేసి నీట్‌గా కడిగాననమాట. నీట్‌గా కడిగాము అంటే దానికి ఉన్న పైన పెచ్చులు కానీ, లేదంటే ఇంకేదన్నా డస్ట్ అలా ఉంటుంది కదా! అంతా శుభ్రంగా పోయేంత వరకు నీట్‌గా కడిగి పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసిన తర్వాత 2 ఆనియన్ తీసుకొని గ్యాస్ వెలిగించి దాని మీద నీట్‌గా కాల్చుకున్నాననమాట. పచ్చి వాసన లేకుండా ఉల్లిపాయ అనేది కాల్చేసాను. కాల్చిన తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి తీసుకొని దాంట్లో ఒక అర స్పూన్ అనేది మెంతులు వేయాలండి. మెంతులు వేసిన తర్వాత ఒక స్పూన్ అనేది జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ అనేది బియ్యము అన్నీ వేసిన తర్వాత వాటిని దోరగా వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చిన తర్వాత అవి చల్లారనివ్వాలి. గ్యాస్ ఆఫ్ చేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా వేపుకున్నవన్నీ వేయాలన్నమాట. వేసి వాటిని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకొని ముందుగా కాల్చి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా! ఆనియన్ని కూడా పైన తోలు తీసేసి ఈ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసి వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అంతా పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ వెలిగించి మనం దేంట్లో అయితే చేపల కర్రీ చేస్తున్నామో ఆ కడాయి తీసుకొని దాంట్లోనే చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువ పట్టిద్దనమాట. దానికి 3 స్పూన్లు అనేది ఆయిల్ తీసుకొని దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అనేది ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ అనేది వేసి దాన్ని కూడా బాగా ఒక 3-4 నిమిషాలు అనేది బాగా వేపాలన్నమాట. వేపిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కల్లిప్పాలన్నమాట. కల్లిప్పిన తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్లు అనేది ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ అనేది పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత నేను 2 స్పూన్లు కారం వేసాను. మీరు కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలిదిప్పానమాట. కలిదిప్పిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి రావాలి. పైకి వచ్చిందంటే అది బాగా మగ్గినట్టు అనమాట. ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా మగ్గినట్టు. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు నుంచి రసం తీసేసి రసం అనేది ఈ ఆనియన్ పేస్ట్లో వేసి బాగా కలిదిప్పాలన్నమాట. కలిదిప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ చింతపండు గుజ్జును అనేది బాగా ఉడకనివ్వాలి. ఉడకనిస్తే టేస్ట్ కానీ బాగుంటుంది. బాగున్న తర్వాత దాంట్లో ఇవి రసం అనేది ముందుగా ఉడికాయి కదా, చింతపండు గుజ్జు ఉడికింది కాబట్టి దాంట్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత 5 నిమిషాలకి ఒక 50% అనేది చేప ముక్క ఉడుకుతుంది. దాని తర్వాత కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిదిప్పాలన్నమాట. కలిదిప్పిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే చేప ముక్క అనేది ఉడుకుతుంది. చూసారా ఎలా ఉడికిందో? దాంట్లో ముందుగా మనము బియ్యం వేసాం కదా, చేప మసాలాలో బియ్యం వేసాం కాబట్టి చల్లబడే కొద్దీ గుజ్జు అనేది చిక్కబడుతుంది కాబట్టి మీరు దాన్ని బట్టి మీకు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్.